అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. మారుతున్న కాలం, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ఇప్పుడు దీని అవసరం పెద్దగా లేదు. దానికి అనేక కారణాలు. ఇప్పుడు ఈ గంట ఎక్కడో గుళ్ళు, గోపురాలు, పూజలు, పునస్కారాల వద్ద కనపడుతుంది, వినపడుతుంది. కానీ ఈ గంట మోతలేందే ఒక ప్రాంతంలో వ్యాపారం ప్రారంభం కాదు. అదే ప్రకాశం జిల్లా పొదిలిలోని వస్త్ర దుకాణం వ్యాపారస్తులు ఉదయకాల సమయం 8:15 ఈ గంట కొట్టందే షాపులు తీరు. అసలు గంటకి ఈ షాపులు తీయడానికి గల కారణాలు ఏంటి? అసలు వారు పెట్టుకున్న కట్టుబాట్లు ఏంటి? దానికి గల ప్రధాన కారణాలు ఏంటి? అవన్నీ ఇప్పుడు ఆర్టీవీ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మనం పొదిలిలోని క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ సంబంధించి ఆ సభ్యుల దగ్గర అయితే ఉన్నాము. అసలు ఈ విధానం అసలు ఎప్పటి నుంచి ఉంది, అసలు ఎలా మొదలైంది, దీనికి గల ప్రధాన కారణాలు ఏంటో వారి మాట్లాడుతూ తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, అసలు పెరుగుతున్న టెక్నాలజీ, అలారాలు వచ్చినాయి, చాలా రకరకాల పరికరాలు వచ్చినాయి. అయినా కూడా ఇప్పుడు ప్రత్యేకించి గంట కొడితేనే మీరు షాపులు తీయటం అనేది అసలు ఏంటి, దీని వెనక కథ ఏంటి? 45 సంవత్సరాల క్రితం నుంచి అసోసియేషన్లో పెద్దలు వచ్చేసి దీన్ని ఉదయాన్నే అందరు తీస్తున్నారన్న ఉద్దేశంతో అట్లా కాదు, ఒక టైం మెయింటైన్ చేసుకొని ఆ టైం ప్రకారం తీసుకుందాం అనుకొని 8-15 నిమిషాలకు గంట వస్తుంది. గంట వచ్చిన తర్వాతనే దాన్ని షాపులన్నీ తెరుచుకోవాలనే విధానం అసోసియేషన్ ద్వారా తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని అదే విధంగా కంటిన్యూ చేస్తూ ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేస్తుండ్రు. ఈ విధానాన్ని మిగిలిన షాపుల వాళ్ళు, తర్వాత అంబాలీసు వాళ్ళు కూడా ఆదర్శవంతంగా తీసుకొని దీన్ని ఫాలో అవుతున్న దానివలన మేము కూడా దీన్ని పెద్దలు నిర్ణయించిన దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాం. మా అసోసియేషన్ ఆ విధానానికి కట్టుబడి ఉంటూ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కారణం ఏమై ఉంటుంది అంటారు ఈ విధానం పెట్టడం వల్ల? అసలు ముఖ్యంగా క్రమం కోసమా, క్రమశిక్షణ కోసమా? క్రమశిక్షణ కోసమే. ఎందుకంటే ఉదయాన్నే నిద్ర లేకంగానే ఒకళ్ళు 5 గంటలకు తీయటం, ఒకళ్ళు 6 గంటలకు తీస్తాం, ఈ విధంగా తీయటం ఒక పద్ధతి కాదు. మనకంటూ ఒక పద్ధతి ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ విధానం ఇక్కడే ఉందా, రాష్ట్రంలో ఇంకో మరచోట ఎక్కడైనా ఉందా, లేకపోతే ఎక్కడైనా చూసి ఈ విధానాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది? మామూలుగా అయితే హోల్సేల్ మార్కెట్స్లో సైరన్ వస్తుంది, బెల్ మార్కెట్ క్యాంపస్లో. ఈడేంటంటే ఇది కాంప్లెక్స్ కాదు కాబట్టి, రోడ్డు కాబట్టి దీన్ని గంట విధానాన్ని పెద్దలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వ్యాపారాలు బాగా పెరిగిపోయిన వ్యాపారాల్లో కూడా అధిక సంఖ్యలో కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఈ కాంపిటీషన్ ప్రపంచంలో ఈ గంట కొట్టే విధానం వల్ల సమస్యలు ఏమి రాలేదండి? గంట కొట్టే సమస్యలు ఏమి లేవు. ఇప్పుడు కాంపిటీషన్, ఇప్పుడు గంట కొట్టకపోతే ఎవరికి వాళ్ళు ముందు తీసుకొని మన స్వేచ్ఛ మనమే కోల్పోతాం. ఒక టైం అంటూ లేకుండా 5ంటికి 6ంటికి ఎట్లా బయట అట్లా తీస్తే పెడితే అప్పుడు కాంపిటీషన్ ప్రకారము ఒకరికన్నా ఇంకొకరు షాప్ ముందు తీస్తారు. దానివల్ల మనం పొద్దున్న లేసే వ్యాపారం ద్వారా తప్పితే రెండో అవకాశం ఉండదు. ఒక టైం అంటూ పెడితే 8:15 టైం పెట్టాడుకో, 8:15 లోపల ఆ మనిషి మిగతా కార్యక్రమాలు పూర్తి చేసుకొని కరెక్ట్గా ఆ టైంకి వచ్చేసి షాప్ తీసుకోవడంలో చాలా రిలీఫ్గా ఉంటుంది. ఒక క్రమశిక్షణ పద్ధతి. ఇది గంట రాకముందు ఏ ఒక్క వ్యక్తి, ఏ ఒక్క షాపు నిబంధనలు అతిక్రమించరు. మా అసోసియేషన్లో గత 45 సంవత్సరాల నుంచి ఇదే పద్ధతి పెద్దవాళ్ళు అనుసరిస్తున్నారు. ఇక ఫ్యూచర్లో కూడా అనుసరించాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు వ్యాపార విధానాలు మారినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు షాప్కి ఒక లోడ్ వస్తుంది అనుకోండి, ఆ లోడ్ దించుకోవాలి, షాప్లో పెట్టుకోవాలి అనుకుంటే పరిస్థితి ఏంటి? మాది రిటైల్ మార్కెట్, హోల్సేల్ మార్కెట్ కాదు, రిటైల్ మార్కెట్ కాబట్టి గంట వచ్చిన తర్వాత మాకు గట్టిగా 5-6 మూటలు వస్తాయి, వాళ్ళు డిస్పాచ్ చేస్తారు. మాకు ఆ ఇబ్బందులు ఏం లేవు, ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది మాకు లేదు. అదే హోల్సేల్ పాయింట్ అనుకో, వాళ్ళు లారీలో వస్తే ట్రాఫిక్ బజార్ కట్టడం వస్తుంది. మాది రిటైల్ మార్కెట్ కాబట్టి మాకు అటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. సార్ మీరు చెప్పండి, ఈ వ్యాపారానికి సంబంధించి, దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ గంట కొట్టే విధానం వల్ల ఇన్ని 45 సంవత్సరాలు నిర్విరామంగా జరుగుతుంది. ఇప్పటి వరకు ఎటువంటి సమస్యలు తెలియదు, ఎవరైనా అబ్జెక్ట్ చేయడం కానీ ఇది విధానం వద్దు, మనం ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుందామని ఎప్పుడు అనలేదని? ఎవరు అనలేదంటే ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఇది ఎట్లనే ఉండాలని కోరుకుంటున్నారు అందరూ. అంటే ఇది గంట కొట్టే విధానం ఉదయం పూటేనా, అంటే సాయంత్రం క్లోజ్ చేసినప్పుడు కూడా? లేదండి, ఉదయం పూటే అండి. మీరు చెప్పండి, ఈ ఉదయం పూట గంట కొట్టే విధానం ప్రారంభించారు, ఇది ఇతర షాపులు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు.
ఎప్పుడన్నా బ్రేక్ పడే అవకాశం ఉంది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని మీకు ఎప్పుడైనా అనిపిస్తున్నాయా? ప్రస్తుతానికైతే మాకేం అనిపించట్లేదు. వాస్తవంగా మా అసోసియేషన్ సభ్యుల యొక్క వ్యాపారం కొంత కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఈ కండిషన్ లేని వ్యాపారస్తులు తీసి అమ్ముకుంటారు. కానీ దానికోసము అయ్యి ఆ వ్యాపారంలో వచ్చే లావాదేవీల కోసము మనం కాదు, మన యొక్క అసోసియేషన్ కట్టుబడిని తూచా తప్పకుండా పాటించాలా, పెద్దలు చేసిన నిర్ణయాన్ని గౌరవించాలన్న ఉద్దేశంతో దాన్ని అలాగే కొనసాగుతున్నది. భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నాం. ఒకవేళ ఎవరైనా నిబంధనలకి అతిక్రమించి కొద్దిగా ముందుగా సమయానికి ముందుగా తీస్తే ఇటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా వామ్ చేసి వదిలిపెడతారా? ఏదైనా అసలు మీ కట్టుబాట్లు ఏమున్నాయి దీనికి సంబంధించి? యాక్చువల్గా అయితే అసోసియేషన్ తీర్మానంలో ఉంది. కానీ మేమేంటంటే ఎవరైనా ఒకళ్ళు అట్లా అతిక్రమిస్తే 2-3 పెద్దలు పోయేసి దీన్ని ఇట్లా కాదు, మనం అసోసియేషన్ చెడిపోతుంది అన్న ఉద్దేశంతో ఈ విధంగా వద్దని కట్టుబాటుకి వాళ్ళని నియంత్రించి సబ్జెక్ట్ చేయడం జరుగుతుంది జనరల్గా. అంటే ఇప్పుడు మొదట ఈ విధానం ప్రారంభమైనప్పుడు మొత్తం ఎన్ని షాపులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని షాపులు అయినాయి, దీనివల్ల ఏదైనా వ్యాపారం దెబ్బతిని మీకు ఏదైనా నష్టం వాటిల్లుతుంది, ఇప్పుడు దీనివల్ల నష్టం వచ్చింది అని ఎప్పుడైనా భావించారా? ఈ విధానం బిగిన్ చేసినప్పుడు 20 షాపులు ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఈ క్రమేణా 33-34 షాపుల వరకు వెళ్ళినాయి. ప్రజెంట్ మళ్ళీ ఈ అసోసియేషన్లో 23 షాపులే ఉన్నాయి. ఎవరినైనా సరే ఏదైనా ధిక్కరిస్తామంటే అసోసియేషన్ నుంచి వెళ్ళిపోమని చెప్పినా కూడా ఎవరు దానికి కట్టుబడి ఉంటాము, మేము అసోసియేషన్ నుంచి వెళ్ళమనే చెప్తారు. కానీ ఈ నష్టపోతున్నాం కాబట్టి మా అసోసియేషన్ నుంచి తొలగిపోతామనే మాట ఈ రోజుకి మేము మా సర్వీస్లో ఇప్పుడు వినలేదు ఆ మాట. సంవత్సరంలో 365 రోజులు, నెలకు 30-31 రోజులు, వారానికి 7 రోజులు, ఇది మొత్తము నిరంతరం ఉంటుందా? ఏదైనా మధ్యలో హాలిడేస్ ఏమైనా ఉంటాయా? దీనికి ఏదైనా సంవత్సర కాలంలో సడలింపు ఎప్పుడు ఉంది? ఆదివారాల రోజు గంట రాదు. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా ధర్నాలు ఏమైనా సంతాప దినాలుగా ఊర్లో ప్రకటిస్తే ఆ సందర్భంలో గంట రాదు. తర్వాత వచ్చేసి మా అమ్మవారి ఉత్సవాన్ని రోజు, కంచికామ్మవారి ఉత్సవం రోజు కూడా గంట రాదు. అంటే పండగలు పబ్బాలు ముఖ్యంగా ఈ వ్యాపారాలు చేసే టైంలో కొద్దిగా పండగలు పబ్బాల సమయంలో కొద్దిగా వ్యాపారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఏమైనా సడలింపు ఉంటుందా ఈ గంట కొట్టేదానికి? ఏం లేదు, ఎలాంటి సడలింపు లేదు. ఇది నేను చెప్పిన ఆ పాయింట్ల వరకే సడలింపు. మీరు చెప్పండి, ఈ విధానం కొద్దిగా కొత్తగా ఉంది, పాత విధానం. ఇప్పుడు అలారాలు వచ్చినాయి అంటే మీరు ఎడదిరిగి దానికి కొన్ని కండిషన్స్ పెట్టుకున్నారు కాబట్టి ఈ గంట కొట్టు విధానం తీసేసి ఎవరికి అలారమాలు మెసేజ్లు రావటం లేకపోతే ఒక సైరన్ పెట్టుకోవటము ఇటువంటి విధానం సైడ్ ఏమన్నా వెళ్లకుండా ఆ గంట కొట్టడం అనేది ఏంటనేది ఫస్ట్ నుంచి వచ్చింది గంట కొట్టేది. కానీ ప్రస్తుతం టెక్నాలజీలో అలారము సైరన్ అన్నీ వచ్చినా మేము మాత్రం ఆ పాత పద్ధతి మనకు అవైలబిలిటీ ఉంది కాబట్టి కొనసాగిస్తున్నాం. ఒకవేళ అవైలబిలిటీ లేదనుకో, ఒక పర్సన్ గంట కొట్టే పర్సన్ లేడనుకో, అప్పుడు దాని ప్రత్యామ్నాయం గురించి ఆలోచించవచ్చు. కానీ మనకు అవైలబిలిటీ ఉంది కాబట్టి అదే పద్ధతి కొనసాగిస్తున్నాం. ఎటువంటి సమస్యలు దీనివల్ల మంచి. ఇప్పుడు ఒక వ్యక్తికి జీవనోపాధి వస్తుంది, పోతే మాకు గంట కొట్టిన దానివల్ల మిగతా ఒక వర్కర్స్ కానీ అమ్మాయిస్ కానీ గంట వచ్చేటానికి పర్టికులర్గా ఆ టైంకి హాజరు కావాలని దానికి ఉపయోగపడుతుంది. అయితే ముఖ్యంగా అతనికి గంట కొట్టే అతని పేరేంటి, అతనికి ఎంత జీతం ఇస్తారు? అతని పేరు గంట బ్రహ్మయ్య. బ్రహ్మయ్య పంతులు గారు. మేము వచ్చేసి ఆయన్ని క్రమేపీ స్టార్టింగ్లో 400 రూపాయల కాడి నుంచి వచ్చాము. ఇప్పుడు ప్రజెంట్ 1000 రూపాయల దాకా ఇస్తున్నాము, 1200 ఇస్తున్నాము. కేవలం ఆయనకి ఏం లేదు, ఆ 2 మినిట్స్ గంట కొట్టేసి వెళ్ళిపోవటం. ఇంకా ఆయన మాకేం సంబంధం లేదు ఆయనతోటి. ఇంకా గంట కొట్టి ఈ వీధిలో గంట కొట్టుకుంటే వెళ్ళి మళ్ళీ వస్తాడా, గంట కొట్టుకుని అటు ఇటు వెళ్ళిపోవటం? ఇంకా ఆయన ఇష్టం, ఇంకా మనకేం సంబంధం లేదు. 8-15 నిమిషాలకు మా అసోసియేషన్లో గంట బయలుదేరుతుంది. అది ఈ చివరికి చిన్న బస్ స్టాండ్ వరకు వెళ్ళొద్ది. ఇంకా తర్వాత ఆయనతోటి మాకేమీ ఎలాంటి రిలేషన్ లేదు. ఆయన వ్యాపారం ఆయన చూసుకుంటాడు, ఆయన పనులు ఆయన చేసుకుంటుంటాడు. అయితే మీరు చెప్పండి, ఈ విధానం వల్ల కూడా పూర్తిగా అనేక సమస్యలు, చాలా సమస్యలు కూడా తలెత్తుంటాయి. ఆ పరిష్కారం అప్పుడు ఏ విధంగా చేస్తారు? ఇప్పటి వరకు పరిష్కారాలు అనేది ఏం లేదు. జనరల్గా వచ్చేసి ఎవరన్నా 99% ఉల్లంఘన లేదు. ఏదన్నా 1% ఎవరన్నా ఉల్లంఘన ఇస్తే అది సంవత్సరంలో 1-2 సార్లు ఆ ఉల్లంఘన చేస్తే వాళ్ళను అందరం పోయేసేసి మాట్లాడతాము. దానికి వాళ్ళు కట్టుబడి ఉండేస్తారు. ఇది అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటి వరకు జరుగుతున్న ఈ విధానం పట్ల
ఒక అతనైతే ఉదయాన్నే వచ్చి గంట తీసుకొని 8:15కి గంట కొడితేనే ఈ వ్యాపార సముదాయం మొత్తం కూడా ప్రారంభించారు. దానికి సంబంధించి ఇక్కడ గంట కొట్టే వ్యక్తి బ్రహ్మయ్య అనే అతను కూడా ఉన్నాడు. ఇతను ఇంటి పేరు అంటే తెలియదు కానీ అతను గంట బ్రహ్మయ్య పంతులు గారు అని చెప్పేసి పేరు కూడా పడిపోయింది. ఆ గంట ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్లో, గంట చేతితో పట్టుకొని ఉన్నాడు. ఈ గంట ఎలా కొడితే కానీ అలా ముందుకెళ్తుంది. బ్రహ్మయ్య గారు, అది ఎంతకాలం నుంచి పని చేస్తున్నారు? 2005 నుంచి ఇప్పటికి 20 సంవత్సరాలు పని అయిందా. అంతకుముందు ఎవరు ఉండేవాళ్ళు? అంతకుముందు వెళ్ళిపోయారు వాళ్ళు మానుకొని. నేను 2005 నుంచి ప్రారంభం చేశాను గంట. అది రోజు 8:15కి రావడం జరుగుతుందా? రోజు 8:30కి వస్తా, 8:30కి వచ్చేస్తా. ఎంతసేపు కొడుతుంటా? నేను 20 నిమిషాలు వెళ్ళిపోతా. జీతం ఎంత ఇస్తున్నారు? నెలకు 1200. సరిపోతుందా? ఇంకా సరిపోయిన ఖాళీ ఉండబట్టి కొడుతున్నాను గంట. నాకు ఆధారం లేదు ఏది దానివల్ల. ఈ పని కాకుండా ఇంకే పని చేస్తుంటావు? నేను బంగారు కొట్లు గుమ్మస్తాకుంటా, తర్వాత పాలు ఇస్తుంటా ఇళ్ళంబడి. అది ఇప్పుడు నా ఆరోగ్యం బాగలేకపోయినా ఏదైనా జ్వరం, రోగం, రొప్పు వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు? వాళ్ళు చెప్పి నేను రానని చెప్పిపోతా, సెలవు పెడతా. అది అప్పుడు ఎవరు వచ్చి కొడతారు? ఇంకా ఎవరు లేరు ఇప్పుడు కొట్టడానికి, రారు, నేనే రావాలా. మొత్తానికి ఈ గంట కొట్టే విధానం పాత పద్ధతి అయినప్పటికీ కూడా ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు పరిస్థితి. ఈ గంట కొడితేనే ఇక్కడ వ్యాపార సముదాయాలు పూర్తిగా కూడా ఓపెన్ అవుతాయి, వ్యాపారాలు జరుగుతాయి, వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. ఇది మాకు అనాదిగా వస్తున్న ఒక ఆచారం. ఇది కేవలం క్రమం కాదు, క్రమశిక్షణ కోసమే మేము పెట్టుకున్న విధానం. దీనికోసం ఒక ప్రత్యేకమైన వ్యక్తి కూడా నిర్ణయించుకొని మేమైతే ఆ విధానాన్ని మేము ఫాలో అవుతున్నామని చెప్పేసి కూడా ఇక్కడ వ్యాపారస్తులు రైతులు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, పొదిలి, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.